ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతోమంది రోగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని స్వస్థపరిచారు. ఈరోజు మనం యేసయ్య ఒక గుడ్డివాడిని జీవితంలో చేసిన గొప్ప అద్భుతము గురించి తెలుసుకుందాం. బైబిల్లోని మార్కు సువార్త 10వ అధ్యాయం ప్రకారం యేసు ప్రభు తన శిష్యులతో కలిసి యెరికో పట్టణం నుండి వెళ్తుండగా త్రోవ పక్కన బర్తమయి అనే గుడ్డి భిక్షగాడు కూర్చుని ఉన్నాడు. నజరేయుడైన యేసు అటుగా వెళ్తున్నాడని తెలిసి అతడు గట్టిగా, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని కేకలు వేశాడు. చుట్టూ ఉన్న జనం అతడిని అరవవద్దని గద్దించినా అతడు మరింత గట్టిగా మొరపెట్టాడు. యేసయ్య ఆగి అతడిని తన వద్దకు పిలిచారు. నేను నీకేమి చేయాలని కోరుకుంటున్నావు అని అడిగారు. అందుకు గుడ్డివాడు, ప్రభువా, నాకు చూపు కావాలి అన్నాడు. యేసయ్య అతని విశ్వాసాన్ని చూసి విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని చెప్పారు. అంతే, మరుక్షణమే అతని చూపు వచ్చింది. అతను సంతోషంతో దేవుణ్ణి మహిమపరుస్తూ యేసయ్యను వెంబడించారు. స్నేహితులారా, నాడు గుడ్డివాడి మొర ఆలకించిన యేసయ్య ఈరోజు మన హృదయ వేదనలు కూడా తీర్చగలడు. మీ జీవితంలో కూడా ఎలాంటి చీకటి ఉన్నా యేసయ్య పై విశ్వాసం ఉంచుడి. మరిన్ని బైబిల్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్. 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 హల్లెలూయా. స్తుతి మహిమ నీకే. హల్లెలూయా. ఆమెన్.